ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. బైబిల్ చూసినట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఏమని అంటే, ఎవరైతే లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమిస్తారో వారిలో అంట తండ్రి ప్రేమ ఉండదంట, దేవుని ప్రేమ ఉండదంట. అవునండి, ఈ లోకంలో ఉన్న నీవు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా, లేదంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో, దేవుడు ప్రేమంట నీలో ఉండదంట. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాస, జీవపుటంబము, శరీరాశలు, ఇవన్నీ కూడా దేవుడు కలగజేసినవి కాదు. కాబట్టి ఈ లోకానికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రేమించాలి అంటే, మత్తాయి 22వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది కదా, ఆయనను పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనం ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలండి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని మనం మొదట ప్రేమించాలి అంటే దేవుణ్ణి మనం మొదటిగా ప్రేమించాలి. దేవుడు అంటూ ఉంటాడు కదా, నీ తల్లినైనను తండ్రినైనను నీ పిల్లలనైనను కంటే మొదటిగా నన్ను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత మనకి సంబంధించిన, దేవుడు మనకి ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించాడు కాబట్టి తర్వాత మనం ఆ కుటుంబ వ్యవస్థను మనం ప్రేమించే వారంగా ఉండాలి. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. అంతేకాని ఈ లోకాన్ని మనం ప్రేమించే వారంగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించే వారంగా ఉండకూడదు. ఈ లోకం అశాశ్వతమైనది. శాశ్వతమైన పరలోకం చేరాలనే మనం భక్తి చేయాలి, అట్టి విశ్వాసం మనం చేయాలి. అట్టి విధంగా నువ్వు, నేను, మనమందరం కూడా జీవిందుంగాక, యేసయ్య ప్రేమను పొందుకొందుముగాక. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.